సౌండ్ తగ్గించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరొకసారి నీ సన్నిధిలో నీ లేఖనము ధ్యానించడానికి నీవు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రములు. మా తండ్రి, నీ వాక్కుతో మమ్మల్ని నింపండి. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి, వచ్చున్న వారిని ఆస్వాదించండి. కార్యక్రమ ఆరంభంతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభునేసిన కృపా సమాధానం కలుగును గాక, ఆమేన్. కూర్చుందాం అందరం. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ ప్రభావం కలిగిన దేవుని సన్నిధి వర్తనలుగా ఉన్న మీ అందరూ దైవ దీవెనలు పొందుదురుగాక. ఇవాళ పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నారీ మణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందలు అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ప్రియులారా, ఈ మాట సందర్భానుసారంగా ప్రభు మాట్లాడుతున్న మాటలు ఒక ప్రియాతి ప్రియమైన వధువుతో ప్రియుడైనటువంటి ఒక ప్రియుడు మాట్లాడినట్లుగా ప్రేమ కలిగిన దేవుడు మనందరితో అన్ని విషయములలో ఆయన మాట్లాడుతున్న మాట నారీ. చెప్పండి, నారీమణి. ఏమంటున్నాడు చెప్పండి, నారీ. కాబట్టి మనం చూస్తే ఆదికాండం 2:8 ఆదాము నాసికారంధ్రములో ఆయన జీవవాయువు వదగా అతడు నరుడు, అంటే ఆయన చేసుకున్న ఆ బొమ్మ లేక ఆ ఫోటో, ఆయన రూపం, ఆయన జీవం పోసి ఆదామును నిర్మాణం చేశారు. దేవుని స్తోత్రం. ఆ తరువాత మనము ఆయన చరిత్రగా మనం చూస్తే ఆదాము పక్కటెముక నుండి ఏం తీశాడు ఆయన? చెప్పండి, అవ్వమ్మను తీశాడు. ఎక్కడి నుంచి? మరొక స్థలాన్ని, మరొక రూపాన్ని చేయలేదు. ఆదాములోనే తనకి మరి ఒంటరితనం అనే మాట ఆయనకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో, లేక అన్ని జంతువులు జీవరాశులకు పేర్లు పెట్టాడు, తాను ఒంటరైనట్టు ఎప్పుడు అర్థమైందో వెంటనే దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆయన లోపల ఏమి దాగుంది? అవ్వమ్మ యొక్క రూపం. దేవుని స్తోత్రం. అందువల్ల ఆయన ఏమంటాడు 2వ అధ్యాయములో 2వ అధ్యాయము 22 చూస్తే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో నాలో నుండి తీయబడింది గనుక ఏమనబడింది? నారి. పక్కటెముక నుండి తీయబడింది గనుక నారి. నారి అంటే నాది. ఎవరు చెప్పండి? అంటే తనకు ఎముక లేనట్టు కనబడింది. ఎందుకు? వారు మహిమ దేహముతో ఉన్నారు కాబట్టి. దేవుని సృష్టి మహిమ, దేవుడు మహిమే. ఆదాం కూడా మహిమకరంగా ఉన్నాడు గనక కొదువ తెలిసింది. నాలో ఏం కనబట్టలేదు. లేచి ఆయన నిద్ర లేచి చూసుకుంటే ఒక ఎముక కనబడడం లేదు. ఏమైందని ఎతికితే ఎవరున్నారట ముందు? అవ్వమ్మ. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం గారికి దేవుడు వెతికినా కానీ అక్కడ వధువు లేదు. ఎందువల్ల? అంతకుముందు సృష్టి జరగలేదు. దేవుని స్తోత్రం.
మానవ సృష్టి జరిగిన తర్వాత అందుకని దేవుడు ఆదాముకి అవ్వమని ఎక్కడ ఎతికి పెట్టాడు? ఆయన దేహములో నుంచి ఒక ఎముకను తీసి సుందరముగా, ఎలాగంట? అందముగా, ఎలాగా? ఆకర్షణీయముగా. ఆమెను చూడగానే ఆదాము గొప్ప కవీశ్వరుడైపోయాడు, పాట పాడేస్తున్నాడు, ఆయనే పాట కట్టేశాడు, ఆయనే పాట పాడేశాడు అంతా. అందుచేత ఏమంటున్నాడు? మాట్లాడట్లేదు నాది, చెప్పండి. అలాగే చూడండి, 1 కొరింథీ 15:45 కూడా చదువుకుందాం. 15:45 ద్వారా చదవండి. 15వ అధ్యాయము 45వ వచనంలో ఏమని రాయబడింది? బైబిల్ త్వర చదివిన వాళ్ళు లేనట్టున్నారు ఈవేళ, కొంచెం ఇబ్బంది. అలాగైతే ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయను రాయబడి ఉన్నది. కడపటి ఆదాము, జీవింపజేయు ఆత్మ ఆయను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆదామునకు సహాయము ఆదాములోనే దొరికింది. ఆదాము సహాయము ఆదాము ప్రకటనలో దొరికింది. అలాగైతే ప్రభునందు ప్రియులారా, ఆదాము యొక్క గాయమని మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కలువరి శిలువలో ఆయన పొందిన గాయం, ఆ గాయములో నుంచి కారుతున్న రక్తమే, ఆ రక్తము చేత ప్రతిష్ఠించబడలేక పాప క్షమాపణ పొందిన పాపి పెళ్లి కుమార్తెగా. అందువల్ల ఆయన శిలువలో ఆయన ప్రకటన నుంచి ఏం కారింది? రక్తము. అలాగైతే ఆ రక్తాన్ని ఏం సాక్ష్యం ఇస్తుంది? సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు రక్తపు శుద్ధి. చెప్పండి. రక్తపు శుద్ధి కలిగిన చక్కటి వధువు యేసు ప్రభు ఆ శిలువలో గాయాలతో, శ్రమలతో, ఆ మగతలో ఉండగా ఆయన ప్రక్క నుండి తీయబడింది వధువు సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ. అంటే అందుకనే అయ్యగారు ఏమో, స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కన్యను దిజేయ పావురము వంటి, జయ పావురము వంటి సారోను. అంచేత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రైట్, మీ వ్యర్థమైన రైట్, కరెక్టే. ఎండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వధువు సంఘం. అందుకు నారి, చెప్పండి. అందుకు నాది, ప్రభు నాది అనడానికి కారణం ఏంటి? ఆయన రక్తము చేత విమోచించబడి విడుదల పొంది ప్రతిష్ఠించబడిన సంఘము. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, సంఘమును నార్యమనని ఎందుకు అనవలసి వచ్చింది? చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో
11, 12 వచనాలు చదువుకుందాం. 11, 12 త్వర చదవండి. అవిధేయత వలన వారు మనలో ఎవడను దేవుని వాక్యము మీరు హెబ్రీ పత్రిక చదువుతున్నారు కదా, నేను ఎపిసి పత్రిక చెప్తున్నాను. మనమందరము చదవాలా? దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై అగు వరకు. చాలండి. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? మీరు నాలో, మీలో మీరు. అందుచేత దేవుని పిల్లరా, ఆయన సంపూర్ణత సంఘం యొక్క సంపూర్ణత. సంఘం యొక్క పరిపూర్ణతకు మూలమే సంపూర్ణుడైన క్రీస్తు. ఆదాము రూపం అవ్వములో కనబడితే క్రీస్తు రూపం సంఘములో కనబడుతుంది. అందుకు నారి. చెప్పండి. మొదటి ఆదాముకు అవ్వమ్మ నారి అయితే రెండో ఆదాముకి ఎవరు నారి? చెప్పండి. అనగా నారి అంటే హక్కు. చెప్పండి. నీవు నా హక్కు, లేక నా సంపద, లేక నా సమస్త వైభవానికి నా ఐశ్వర్యము నీవే అంటాం మనం. అలాగ ప్రభువు నిన్ను మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. నారీమణి మాట ఎందుకు అనవలసి వచ్చింది? సంఘం ఏమని పిలిచాడు ఆయన? చెప్పండి. పైన హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మీరు. నారీ. సంఘం ఏమన్నాడు ఆయన? నారీ. ఇతర మతాల్లో నుంచి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువులోకి రావలసి ఉంది. చెప్పండి. అనేక మంది ఇవాళ ప్రపంచం అంతటా రక్షణ పొందిన వారు అందరూ కూడా ఎక్కడికి రావాల్సి ఉన్నారు? ప్రభువులోకి. అందుచేత యేసు ప్రభువు తాను బోధించినప్పుడు యోహాను సువార్త 10:6-11 చూస్తే నా దొడ్డివి కాని గొర్రెలు ఉన్నాయి. చెప్పండి. నా దొడ్డివి కాని గొర్రెలు ఉన్నాయి. నా దొడ్డివి అంటే అర్థం ఏంటి? యూదా లేక ఇశ్రాయేలు జనాంగము ప్రతిష్ఠితులు అనుకున్న వారైతే వారిని కాని గొర్రెలు అంటే మనందరం. ఇతరులందరికి కూడా ప్రవేశం వచ్చింది గనక ఆయన రక్తము అందరినా కొందరినా? గట్టిగా చెప్పాలా? అందరికా కొందరికా? అందువల్ల మన అందరము విమోచించబడ్డాం, నారీ అనబడ్డాం. ఏమనబడ్డాం అంటే క్రీస్తు రక్తములో కడగబడ్డాం. కాబట్టి ఆయన సొత్తైన ప్రజలంగా, ఆయన హక్కైన ప్రజలంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, క్రైస్తవ సంఘములో మరొక భాగం ఏంటంటే యూదులు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? యూదులు. దేవుని పిల్లరా, యూదుల నుండి వచ్చిన వారికి ఆయన ఏం చెప్తున్నాడు? వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో చూడండి. మరి వాక్య గ్రంథము 16 యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం నుండి ఎవరైనా చదవండి, పర్వాలేదు. నిన్ను వృద్ధిలోకి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషిత ఉన్న నిన్ను పెరిగెను. వచ్చి నిన్ను చూడగా
ఇష్టము పుట్టించు ప్రాయము నీకు రాగా నిన్ను నేను పెండ్లి చేసుకొని నీతో నేను నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. పెండ్లి కుమార్తె యొక్క సారూప్యతను గురించి ఈ అధ్యాయములో యూదులైన వారికి అరణ్యంలో అద్భుతాలు చేయడమే కాక వారికి ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మ విధులు ఇచ్చి వాళ్ళ హృదయాలను ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో 27వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 31. యెహోవా వాక్కు ఇదే, క్షేత్రములోను యోధా క్షేత్రములోను వచ్చునవి. చూడండి 32వ వచనం. 31 ఇర్మియా గ్రంథం. రప్పించుటకై కాదు, వాని ఏమైనను ప్రెమిటైనను ఆ నిబంధనను భంగము చేసినందున ఇదే యెహోవా నేను వారికి పెనిమిటిని. చెప్పండి, నేను ఎవరికి? గట్టిగా చెప్పాలా? యోధా అనేది నా సతీమణి లేక నా భార్య లేక నా హక్కు. నేను వానికి ఏమయ్యున్నాను చెప్పాలి. వారు నిబంధన భంగపడినందునే ఆయన ఈ లోకానికి వచ్చి సర్వ మానవులను రక్షించి అందరిలో వధువు రూపాన్ని అద్దుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఒకటేమో చూడండి, ముందుగా సర్వలోక మానవులు, 2 యోధా సంఘము, 3000 సంఘములో ఉన్న క్రైస్తవుల్లో బహాట సంఘం. ఏం చెప్పండి? బహాట అంతరంగ సంఘం అంటే ఆయన అత్తుకొని జీవించేది. బహాట సంఘం అంటే లోకము మనుషులు అన్నిటిలో తలపడుతూ ఉంది. ఇవాళ కనబడే ఈ బహాట సంఘంలో అంతరంగ సంఘం ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకు దానికి ఏమని పేరు? నారీ. చెప్పండి, ఏంటమ్మా చెప్పాలా? నారీ. దేవుని స్తోత్రం. అందుకని ప్రభు నారీ అనగా ఏమన్నాడు? నారు పాలవాన్య నీరూపా. ఈవేళ సంఘములో అంతరంగ సంఘం ఏదో బాహ్య సంఘం ఏదో లోకానికి ఇట్టే తెలిసిపోతుంది. అందువల్ల ఎవరు రూపమద్దుకున్న సంఘం? చెప్పండి. నారి అంటే ఎవరు? రెండవ మాట సుందరి. చెప్పండి అందరూ ఒకసారి. సుందరి అంటే చూడండి, దేవుడి సృష్టిని సుందరమైన సృష్టిగా నిర్మాణం చేశాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి అందరూ. అమ్మా, ఎలా నిర్మాణం చేశాడు ఈ సృష్టి? 65వ కీర్తన 8వ వచనం చూడండి. సృష్టి యొక్క వైభవమంతా వివరిస్తూ ఉంది ఆ కీర్తనలో. ఈ ఒక్క వచనం చదువుదాం. దేవుని స్తోత్రం. నీ సూచక్రియలను దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంకాలముల ఉత్పత్తులను నీకు సంతోష చేస్తున్నావు. నీవు భూమిని అంటే ఈ లోకమంతా ఎవరి నిర్మాణములో ఉంది? గట్టిగా చెప్పాలా? అంటే ఈ సృష్టి కూడా సుందరమైనదే. దేవుడు సుందరుడే. చెప్పండి, సృష్టి. అలాగే దేవుడు ఏర్పరచుకున్న నరుడు కూడా ఎలా ఉండాలా?
సుందరమైనది. ఆయన కన్ను శ్రేష్టమైన కార్యాలు కలిగిన కనుదృష్టి కాబట్టి మనందరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. గలిబిలిగా ఉండడం ఇష్టం లేదండి, ఎలా లేదు. దేవుని స్తోత్రం. ప్రియులరా, వాక్కు చేత సృష్టిని కలుగజేశాడని మనం చూస్తున్నాం. 8వ కీర్తన 3వ వచనంలో ఆకాశము అన్నీ ఆయన చేతి పనులు అని చూస్తున్నాం. ఎవరి చేతి పనులు? ఇవన్నీ ఆకర్షణీయంగా, చక్కగా, సుందరత్వంగా దేవుడి నిర్మాణం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 17వ చదువుకుందాం. శరీరమును బట్టి ఎడబాసి ఉన్నను, మీకు దగ్గరగా ఉండి మీ ముఖము ఆపేక్షిస్తున్న. దానికి మూలం 16. ఇప్పుడు చదవండి 16వ వచనం. దేవునికి స్తోత్రం. అంచేత క్రీస్తు తన వాక్కు చేత నిర్మాణం చేసుకున్న నరునికి ఏ రూపం రావాలని ఆశిస్తున్నాడు? అందుచేత మనం ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు, సంఘం ఒకరినొకరు చూసుకున్నప్పుడు కార్యసాధన స్థితిని బట్టి ఏం కలిగి ఉండాలా? వాక్కును కలిగిన, తన వాక్కు చేత కలుగు చేయబడిన వధువు. చెప్పండి, ఎవరి చేత? దేవుని వాక్కు చేత. మనందరం ఎవరి కుటుంబం వారు జన్మించాము. కానీ ఈవేళ మనం యాకోబు పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే ఏముంటుందో చదవండి. ఎరుగుదురు అమ్మా, 1:18 పరిశుద్ధ. రైట్ 18వ వచనం చదువమ్మా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఎలా ఉండాలా? ఒక మామిడి తోట వేస్తాం అనుకోండి, మొదట వచ్చిన పొలం చాలా అందంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, మంచి సైజు ఉంటుంది, చూడ చక్కగా ఉంటుంది. గబగబా తోట యజమాని చెట్లో కాయలన్నీ ఒకేసారి కోస్తాడంటే అది తెలివి తక్కువడు. తెలివైనడు ఏం చేస్తాడు? పక్కమైనన్నిటినీ ముందు, అంటే గిడసరకాయలంటే ఎదిగి ఎదనకాయలు చెట్టుకుండిపోతాయి. అలాగే లోకం ధర్మశాస్త్రము, ధర్మ విధులు, వాక్యానుసారం దైవ సంబంధన ప్రవర్తన విలువలు గుర్తించినందున ఎన్ని తెలిసినప్పటికీ, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ వారు గిడసరకాయలే. ఏ కాయలు అంటే దేవుడు ఎంచుకున్న వారుగా లేరు. దేవుడు ఎంచుకున్నది ఎవరు? ఆయన రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ప్రథమ ఫలము. ఏ ఫలం? నేను ఎలాగోలా జీవిస్తా, ఇంతే అంత అంటే కుదరదు. నీవు ప్రథమ ఫలముగా ఉన్నావు. చదవండి ఇప్పుడు. ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను ఆయన సంకల్పమును బట్టి కనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలానికి ఆదాము, ఒక కాలానికి అబ్రహాము, ఒక కాలానికి దావీదు, ఒక కాలానికి ఒకరు, ఆఖరికి దేవుడే రక్షకుడుగా అపోస్తులు. ఇప్పుడు మనము ఎవరి సంకల్పం కలిగిన వారం? నారీమనంటే ఎవరి సంకల్పంలో ఉంది? అందువల్ల సృష్టి దేవుని మహిమతో ఉంది. అలాగే నారీమని అనబడిన ఈ సంఘము సృష్టిలో ఆకర్షణీయమైనది ఏదైనా ఉంది అంటే అది సంఘమే. దేవుని స్తోత్రం. అందుకే సుందరి ఏమన్నాడు? అందరు చెప్పండి అమ్మా. సుందరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ 4 భాగాలు ఇవ్వచ్చు. 1 సుందర అనే మాటకి 1 భక్తి, 2 రక్షణ,
3 ప్రవచనం, 4 జీవవాక్యం. జీవవాక్యం వల్ల భక్తి వచ్చింది. భక్తి ద్వారా రక్షణ అనుభవం, ప్రవచనాత్మకమైన జీవితం వచ్చింది. జీవము కలిగిన బ్రతుకు, ఇవన్నీ ఇచ్చింది జీవవాక్యము. చెప్పండి ఏంటది? జీవవాక్యముతో అంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము ఆ వాక్యమే అంటే ఆయనకున్న పోలిక ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం. అందువల్ల జీవవాక్యములోనికి సంఘం ప్రవేశించింది గనక సుందరి. దేవుని స్తోత్రం. అంటే ఆయన ఇచ్చిన విలువలన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? ఈ సంఘానికి. క్రీస్తుతో సాటైన లేక ఆశీర్వాద విషయములో సుందరమైన స్థితి కలిగిన వారే అనే మాట. అందుకనే మన ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయము 27వ వచనం చూస్తాం. 27 ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్రీస్తు యొక్క ఉదక స్నానము చేయించి తన ఎదుట పరిశుద్ధముగా ముడతైన ఇంకెట్టది ఏదైనా లేకుండా పరిశుద్ధమైన సంఘము. చెప్పండి, ఎలాంటి సంఘం? ముడత లేని మహిమ కలిగిన క్రీస్తు ఎదుట పరిశుద్ధ సంఘముగా ఉండుట కొరకనే మాట రాయబడింది. సుందరి అంటే క్రీస్తు పవిత్రతకు ఏమాత్రము తక్కువ కానిది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి స్థితి ఈవేళ మన జీవితంలోకి రావాలి. ఆ పిలుపు నీకు వినబడాలి. నీవు కూడా సుందరివే. నీవు కూడా ఇలాంటి మహిమ అంతస్తు కలిగి ఉన్నావని ప్రియుడు చెప్పగలుగునట్లుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే పిలుపులో ఏముంది? 3:21లో సమరూపిణి దానిగా. చెప్పండి, ఏ రూపం? చెప్పండి అమ్మా, నోటితో చెప్పండి అయ్యా. సమరూపని అంటే ప్రభు వేరుగా చూడ ఆశిస్తలేదు. ఆయన రూపమును, ఆయన సారూప్యమును నీలో ఆయన స్వరక్తము ద్వారా ఇవ్వబడినటువంటి మందగా సంగముగా ఉన్నావు గనుక ఆ రూపాన్ని ఆయన ఆశిస్తున్నాడు. కానీ వేరుగా అంటే ధనవంతులై సంఘాన్ని కాపాడినట్లు, తెలివిగలవారై మాట్లాడగలిగినట్లు, శక్తిమంతులై పనులు జరిగించినట్లు, మీ వల్లే జరుగుతుందని చెప్పుకోగలిగిన దేని ద్వారా ఈ సంఘమును నడిపించట దేవునికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ధనవంతుడైన క్రీస్తు ద్వారా, శక్తివంతుడవైన, తెలివిగలవాడవైనా, మాటకారువైనా, గనుడువైనా ఈ సంఘము నుండే నువ్వు నేర్చుకున్న అంటే క్రీస్తు వాక్యము నుండే నీవు వృద్ధి చెందావు. కాబట్టి నీలో ఉన్న ఏ లక్షణములు కూడా ఆయన కార్యాలకు సాటి కావు. అందువల్ల ఇలాంటి సాటైన కార్యాలు చేయగలిగిన సంఘముగా, మనోనిదానం కలిగిన సంఘముగా, మహిమ కలిగిన కార్యాలకు సాధనమైన సంఘముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడి స్తోత్రం. అందుకని ఇప్పుడు నీవెవరో సుందరు, బాగోలేదు ఎవరైనా అనుకున్నా నీకు అనవసరం. ఎందుకంటే ప్రభు ప్రాణం పెట్టాడు నా కోసం. ఎవరి కోసం అమ్మా? సంఘం యొక్క సుందరత్వం ఏంటి? ఎవరి ప్రాణము, ఎవరి జీవము, ఎవరి విమోచన. అందుకని ఏమంటున్నాడు అపోస్తలుల కార్యాల్లో 20:28 వచనంలో ఏం చెప్తున్నాడు? సంఘము ఆయన దేవుని రక్తములో స్థాపించబడిన సంఘం. ఎవరి రక్తములో అంటే ఆయనకి నీకున్న సంబంధాలే నారీమణి. ఒకసారి చెప్పండి, నా హక్కుదారివై ఉన్నావు, నా సమస్తమై ఉన్నావు, నువ్వు సుందరవై ఉన్నావు. దేవుని స్తోత్రం. నా నుండి అన్నీ నేర్చుకున్న నీవు అన్నీ అందరికీ నేర్పగలిగిన సామర్థ్యము నీకు ఉన్నది. దేవుని స్తోత్రం. అలాగే
ఈ భూమి మీద రేపు మార్పు చెందే ఈ భూమి మీద మొట్టమొదటిగా నిన్ను చూస్తున్నప్పుడు, 1000 ఏండ్ల పరిపాలనను చూస్తున్నప్పుడు నా సుందరత్వం కనబడాలా. రేపు 1000 ఏండ్లలో పాలన వచ్చినప్పుడు నా కొరకు నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉంటావు అన్నట్లుగా సుందరి అంటే ఆయన వలె ఉండడం, ఆయన వలె బోధించడం. మనం ప్రకటన గ్రంథంలో 21, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది ఈ భూమి ఏదైతే సౌందర్యం చేయబడిందో, ఈ భూమి మీద నారీమణి ఈ సంఘం నివసించింది గనక ఈ భూమికి చెప్పండి పరిశుద్ధత వస్తుందనేటువంటి మాట మనం చూస్తాం. రోమాపత్రిక 8, 19, 20 నుండి 22 వరకు చూస్తే ఈ భూమి పరిశుద్ధముగా మార్పు చెందబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సృష్టికి సంగమనకు సంబంధం, సృష్టికి సంగమనకు సుందర స్థితి అని ప్రభు చెప్తున్నాడు. సృష్టిని చేసింది నీ కోసం, మన కోసమే. అయితే ఆ సృష్టిలో అది దానికంటే సుందరంగా తనని లేక మనల్ని ఆయన స్వరూపం ఇచ్చి జరిగించుకున్న స్థితిని ఇక్కడ కలుగుదని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకు నారీమణి చెప్పండి. సృష్టి కంటే కూడా నీవే గొప్ప, దేనికంటే కూడా నీవే గొప్ప, నాకున్న అన్నిటిలో కూడా నీవే గొప్ప. దేవుని స్తోత్రం. అంచేత పరలోకము, భూలోకములో ఉన్న పరలోకంలో ఉన్న ఆయన స్వరక్తంతో సంపాదించుకున్న సంఘము గొప్పది. చెప్పండి, సంఘము గొప్పది. అందుకనే దేవుని పిల్లరా, అది నీకు తెలియకపోయినా, ఇక్కడ ప్రశ్న వచ్చింది. ఏంటది? ఇక్కడ నారేమని సుందరి, అది నీకు తెలియకపోయినా. దేవుని స్తోత్రం. అడిగిన ప్రశ్నకు ప్రభు ఏం చెప్తున్నాడు? పై వచనంలో మనం చదువుకున్నాం. 7వ నేను ఎక్కడ ఉండాలి ఏంటనంటే, అది నీకు ప్రభు శాంతంగా దేవుని పిల్లైనటువంటి. చూడండి, మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. దేవుని స్తోత్రం. అమ్మా వచ్చి ఎలా చెప్తున్నావు అడిగినప్పుడు వారితో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు, అంటే ఎంతో శాంతంగా, ఎంతో ప్రశాంతంగా వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభు ఏం చెప్తున్నాడు? చెప్పండి అమ్మా, అందరు చెప్పండి అయ్యా. ఏం చెప్తున్నాడు? జవాబు శాంతంగా గలిబిలిగా చెప్తున్నాడా? అంటే మనం కూడా ప్రభు మీద ప్రశ్న వేయాలా. అందుకే దేవదాసాయి గారు దైవ సన్నిధి చేస్తూ అనగా ఏమేం చేయరు, ప్రభు మీద ప్రశ్న వేస్తే ప్రభు దానికి ఏం చెప్తాడు? జవాబు. అసలు ప్రార్థన ఏం చెయ్యం, మనం ఎక్కడ ప్రశ్న వేస్తాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, అది నీకు తెలియని విషయములో తెలుసుకొనుటకు ప్రయాసపడుతున్నది నారీమణి. చెప్పండి, ప్రయాస పడుతున్నది కనుక ప్రభు అంతరంగ స్థితిని తెలిపినట్టి కాలము బైబిల్ అంతట్లో కనబడుతుంది. ఎవరెవరు ఏ భక్తునికి తన అంతరంగంలో ఉన్న సంగతులు ఏ కాలంలో ఎలా బయలుపరిచారో ఆ 66 పుస్తకాల్లో రాయబడి ఉంది. అందువల్ల ఈవేళ చనువు కలిగిన సంఘమునకు స్పష్టంగా తన విధి విధానాలు బయలుపరుస్తున్నాడు కనుక ఇది నీకు తెలియకపోయినా. చూడండి, నీకు బైబిల్ గ్రంథం ఉన్నది, ఏముంది చెప్పాలా?
దాని అర్థం తెలియజేసే బోధలు ఉన్నవి. ఏమున్నాయి? ఆ తర్వాత పరిశుద్ధాత్మ నేర్పించు బోధలు ఉన్నాయి. ఏమున్నాయి? సంఘం యొక్క ఆచారములు ఉన్నాయి. ఏమున్నాయి? విశ్వాసంగా నడిచే మాదిరి. ఇవన్నీ నీకు ఉన్నవి. ఇవన్నీ అంటే ప్రభువు సంఘమునికి ఏం చెప్తున్నాడు? బైబిల్ గ్రంథం ఉంది, బోధలు ఉన్నాయి, ఆత్మ నేర్పు కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ నీకున్నవి కదా. అంటే ఇక్కడ సగం ఏమంటుంది? అందుకని నీకు ఇది తెలియకపోయినా ఇవన్నీ నీ వలననే ప్రపంచమునకు అందించడానికి నేను ఎన్నుకున్నాను. అందువల్ల నువ్వు ఆందోళన పడొద్దు. ఒకవేళ ఎవరైనా చిన్న చూపు చూస్తే చూడొద్దు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, చూడండి మరొక మాట. దేవుని యొక్క ఏర్పాటును బట్టి సౌందర్యం ఉన్నట్టు ప్రభువునకు తెలియను. చూడండి, ఒక మాట చెప్పి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో టైం చూసుకోలేదు, అయిపోయింది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఏంటంటే చూడండి, మరి మార్త ఉంది. మరియా మార్తలు వారు బేతనీలో ఉన్నారు. లాజరుకు జబ్బు. ప్రభు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. అయితే మార్త యేసు ప్రభుకు ప్రశ్న వేసింది, ఏమని? నీవిక్కడుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు మార్తకు తెలియందేంటి? తన తమ్ముడు బ్రతుకుతాడని తెలుసా? తెలియదు కనుకనే ఏడుస్తుంది. అంతేనా? తెలియదు కనుకనే ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడని చెప్పుకుంటున్నాం? ఇది నీకు తెలియక పోయినా. దేవుని స్తోత్రం. మార్త, నీవు నమ్మిన ఎడల నీ తమ్ముడు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. ఇవాళ విశ్వాసులారా, నీకు ఏమి సంభవించబో నీకు తెలియదు, కానీ నీవు నమ్మిన ఎడల దేవుడు ఏం చేస్తాడు? అద్భుతము. అంటే నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పేది ఎవరు? ప్రభువైన. అందుకని నారీమని అంటే నీవు ఆయనకు హక్కుదారమై ఉన్నావు, తన ఇష్టానుసారమైన వ్యక్తివి ఉన్నావు కనుక నిన్ను తప్పక దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందుచేత చెప్పండి, నారీమణి సుందరి అది నీకు అంచేత నీకు తెలియని సంగతులు తెలియచేయడమే దైవ ఆలోచన, దేవుని చిత్తము. నీకు తెలియని సంగతులను తెలియచేయడమే దైవ సన్నిధి యొక్క ఉద్దేశము. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలముగా మేము ధ్యానపరులముగా ఉత్సాహముతో నీ ఆత్మతో నింపబడి ముందుకు సాగుటకు సహాయమేమని అందరినీ ఆదుకొని ఆశీర్వదించమని, అందరినీ దీవించి నీ పిల్లలుగా హక్కుదారులని నీ నోట పలికిన మాట వారు అందుకొని అందుకు తగినటువంటి జీవితం యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.